వెల్కమ్ టు జెర్రీ టేల్స్. చిన్న పట్టణంలో రాము అనే మధ్యతరగతి కుటుంబానికి చెందిన అబ్బాయి ఉండేవాడు. రాము తండ్రి ఒక చిన్న ఉద్యోగం చేసేవాడు. నెల చివరికి జీతం వచ్చిన రోజు ఇంట్లో చిన్న పండగలాగా ఉండేది. ఒకరోజు రాము తన తండ్రినడిగాడు, నాన్నా, మన దగ్గర ఎందుకు ఎప్పుడూ డబ్బు తక్కువగా ఉంటుంది? నా ఫ్రెండ్స్ దగ్గర చాలా వస్తువులుంటాయి. తండ్రి నవ్వుతూ అన్నాడు, రామూ, డబ్బు తక్కువగా ఉండటం సమస్య కాదు, డబ్బు విలువ తెలుసుకోవడం ముఖ్యము. రాము అర్థం కాలేదు. తరువాత రోజు తండ్రి రాముకు ₹1 ఇచ్చాడు. ఈ ₹1 నువ్వు ఈరోజు ఎలా ఉపయోగిస్తావో చూద్దాం అన్నాడు. రాము ఆ రూపాయి తీసుకుని బయటికి వెళ్లాడు. ముందు ఒక దుకాణం దగ్గరికి వెళ్ళి చూశాడు. చాక్లెట్ కొనాలని అనిపించింది. కాని వెంటనే ఆలోచించాడు, ఒక చాక్లెట్ కొంటే ₹1 అయిపోతుంది. అప్పుడతను ఆ రూపాయి ఖర్చు చేయకుండా ఇంటికి వచ్చేశాడు. తండ్రి మళ్ళీ అడిగాడు, రామూ, రూపాయి ఏమైంది? రాము చెప్పాడు, నాన్నా, నేను ఖర్చు చేయలేదు. తండ్రి నవ్వి అన్నాడు, బాగుంది, ఇప్పుడింకో రూపాయి ఇస్తాను. రెండింటితో ఏదైనా తెలివిగా చెయ్యి. రాము ఆలోచించాడు. బజార్లోకి వెళ్ళి ₹2 పల్లీలు, పీనట్స్ కొనుగోలు చేశాడు. ఆ పల్లీలను చిన్న ప్యాకెట్లలో పెట్టి అమ్మడం మొదలుపెట్టాడు. సాయంత్రానికి అతనికి ₹10 వచ్చాయి. రాము ఆనందంగా ఇంటికి వచ్చి అన్నాడు, నాన్నా, ₹2 నేను ₹10 సంపాదించాను. తండ్రి గర్వంగా నవ్వాడు. ఇదే మధ్యతరగతి జీవిత పాఠం రాము. మన దగ్గర డబ్బు ఎక్కువ ఉండకపోవచ్చు, కాని తెలివి ఉంటే చిన్నది కూడా పెద్దదవుతుంది. రాము ఆ రోజునుంచి చిన్న చిన్న పనులు చేస్తూ డబ్బు సంపాదించడం నేర్చుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అతనొక చిన్న వ్యాపారం మొదలుపెట్టి పెద్ద వ్యాపారిగా మారాడు. మారల్: డబ్బు పెద్దది కాదు, దాన్ని ఉపయోగించే తెలివి పెద్దది. Don't forget to like, share and subscribe to Jerry Tales.